కాబట్టి ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు దీన్ని ఏమంటారంటే ఈ వీక్ని ఏమంటారు? హోలీ వీక్, పరిశుద్ధ వారం అంటారు. కాబట్టి ఆదివారం నుంచి ఆదివారం వరకు దీన్ని హోలీ వీక్. ప్రపంచం అంతా ఎంతో పండగగా ఆడంబరంగా ఈ వారాన్ని ఆచరిస్తారు. ఆదివారం యేసుప్రభు వారు విజయోత్సవంతో యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. సోమవారం చెప్పాను కదా మొన్న కూడా, సోమవారం ఆయన ఏం చేశాడు అంటే ఆదివారం విజయోత్సవంతో ఆయన ప్రవేశించాడు, కానీ రాత్రిపూట ఆయన అక్కడ ఉన్నాడు. మళ్ళీ తిరిగి రాత్రిపూట బేతనీకి వస్తాడు. మళ్ళీ సోమవారం పొద్దున్నే పోయేటప్పుడు ఆయనకు ఆకలి ఆకలైనప్పుడు అందరూ ఆకులు తప్ప ఏముండదు దాన్ని. అప్పుడు ఏం చేస్తాడంటే ఆకులు ఆ యొక్క చెట్టుని శపిస్తాడు. అది సోమవారం ఉదయం జరిగింది. సోమవారం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మందిరాన్ని శుభ్రం చేస్తాడు. అంటే మందిరాన్ని యేసుప్రభు వారు పవిత్రపరుస్తాడు. నా తండ్రి ఇల్లును దొంగలకుగా మార్చారని చెప్పి ఆ బల్లలను అవన్నీ పడద్రోసి అది యేసుప్రభు వారు పవిత్రపరుస్తాడు, శుద్ధి చేస్తాడు మందిరాన్ని. అది ఎప్పుడు అది సోమవారం. మంగళవారం ఆయన యూదులతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. వాదోపవాదాలు ఉంటాయి, యెరూషలేములో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. బుధవారం ఆయన సహజంగా రెస్ట్ తీసుకుంటాడు. గురువారం సాయంకాలం మేడగదిలో ఆయన పస్కాను సిద్ధపరుస్తాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సిలువేయబడతాడు. 6 గంటలు ఆయన సిలువలో వేలాడి 3 గంటలకు ఆయన చనిపోతాడు. శనివారం సమాధిలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆదివారం ఉదయకాలంలోనే ఆయన పెందలకడనే పునరుత్థానుడై మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. ఇది ఆదివారం నుంచి ఆదివారం వరకు జరిగే హోలీ వీక్, పరిశుద్ధ వారం అంటారు. కాబట్టి మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన సందర్భం ఇక్కడ పామ్ సండే అంటారు, మటలాదివారం అంటారు. ఈ మటలాదివారం మరి ఇక్కడ బేతని అనే ఒక గ్రామం ఉంది. 11వ అధ్యాయం 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఓలీవ కొండ దగ్గరున్న బేతని అనే గ్రాములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, కాబట్టి చాలా ఎత్తైన కొండ, అది సముద్ర మట్టానికి 2600 ఫీట్ల పైన ఉంటుంది. అంత పెద్ద ఎత్తైన కొండ అది. మరి ఆ బేతని ఆ గ్రామంలో యేసుప్రభు వారు 2 శిష్యులను పంపించి గాడిద పిల్లల్ని తీసుకురాపోండి అని ప్రభు చెప్పినప్పుడు వెంటనే వారు వెళ్ళి అడుగుతారు. కాబట్టి వారు అడిగినప్పుడు చూడండి ఆ మాటలు, 3వ వచనం. దాన్ని విప్పి తోలుకొని రండి, అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి, తక్షణమే అక్కడ దాన్ని ఇక్కడికి తొలి పంపినని చెప్పి వారిని పంపిన. యేసు ప్రభు వారు ఆయన ప్రభు. కాబట్టి ప్రభు అంటే సమస్తమైన ప్రభుత్వం కలిగినవాడు, అధికారం కలిగినవాడు. యేసు ప్రభు వారికి ఆ గాడిద కావాల్సి వచ్చింది. కాబట్టి అది ప్రభువునకు కావాలి. మనం ఎలా ఉండాలంటే యేసు ప్రభువును మోసిన గాడిదల వలె మనం కూడా ఉండాలి. ప్రభువును మనం ఆయన విడిచిపెట్టిన పరిచర్యను మనం మోయాలి. అందుకే సువార్త భారం నా మీద మోపబడి ఉన్నది అంటాడు కదా పౌలు. కాబట్టి ఇక్కడ ఒక గాడిద పిల్లను వారు వెళ్ళి అడిగారు. ఎప్పుతుంటే వాళ్ళు అడిగారు ఇంటి వాళ్ళు, ఎందుకయ్యా, ఎందుకు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు గాడిద పిల్ల చెప్తున్నారంటే ఇది ప్రభువునకు కావాలి అని చెప్పాడు. వెంటనే వారు మాట్లాడలేదు. ప్రభువు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన సర్వజ్ఞుడైన దేవుడు. ఆయన మరి వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ప్రభువునకు కావాలన్నా అయితే తీసుకుని వెళ్ళండి, ప్రభువు కంటే ఇంక గొప్ప సంగతి ఏముంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనం ఆ గాడిద పిల్ల వలె ప్రభువును మోసేవారంగా ఉండాలి. గాడిదలు భారాన్ని మోస్తాయి, వస్తువులు భారాన్ని బరువును మోస్తాయి. మరి యేసు ప్రభు వారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మన భారాలన్నీ యేసు ప్రభు వారు మోసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మరి నా కాడి ఎత్తి నా కాడి ఎత్తి నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకున్నది, నా భారము తెలుసు కదా ఆ మాటలు, నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గానే ఉన్నది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువును మోసే గాడిద పిల్లలాగా నీవు నేను ఉండాలి. అయితే యేసు ప్రభు వారు ఆయన బేతనీ నుంచి వెళ్తున్నప్పుడు కొన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభు అనుసరిస్తున్నారు. వారిలో 3 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏమో యూదయలో ఉన్న యూదులు, అంటే యెరూషలేములో ఉన్న యూదులు కొంతమంది, మరికొంతమంది గలిలయ నుంచి
అంటే యెరూషలేము ఆవరణంలో ఉన్నవారు అనేకులు పస్కా పండుగకు వస్తారు కదా, కొద్ది వేల మంది గలిలయ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. మూడవది, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు లాజరు లేపినప్పుడు సాక్షులుగా ఉండడానికి వచ్చిన వారు ఉన్నారు. 3 గుంపులు ఉన్నాయి. ఈ 3 గుంపులు కొన్ని వేల మంది అయ్యారు. వారందరూ కూడా యేసు ప్రభువారిని గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి, చూడండి ఆ మాటలు ఎక్కడుంది, 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగును పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. ఇది చూసారా? కాబట్టి ఇది గాడిద పిల్లని తీసుకుని వచ్చి యేసు ప్రభువారిని దాని మీద కూర్చోబెట్టారు కదా. ఎందుకు యేసు ప్రభువారిని దాని మీద కూర్చోబెట్టారంటే, సొలొమోను రాజును పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన్ను కంచెల గాడిద మీద కూర్చోబెట్టారు, మీకు తెలుసు కదా. కాబట్టి రాజులైన వారు ఆసీనులయ్యే వాహనం ఇది. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. అది ఎక్కడో దూరంగా ఉండి నా చదువుతున్నా కదా. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లలను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. అంత మాత్రమే రాయబడింది ఏమిటంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. యేసుక్రీస్తు ప్రభువారు నీతిపరుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీతిపరుడు. రెండవది, ఆయన రక్షణ గలవాడు. మూడవది, ఆయన గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రెములు లేకుండా చేసేదను, యుద్ధపు వీలు లేకుండా పోను. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతం వరకు అతడు ఏలును. కాబట్టి ఈ ప్రవచనం మీరు అడగవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా అద్భుతం చేస్తే వాళ్ళకి ఏమని చెప్పేవాడు తెలుసా మీకు? ఏమని చెప్పేవాడు? ఈ కార్యం ఎవరికి తెలియపరచొద్దు, ఎవ్వరికి ఇది తెలియపరచొద్దని ఆజ్ఞాపించిన యేసు ప్రభువారు ఇప్పుడు మాత్రం తను తాను లోకానికి కనబరుచుకుంటున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఎవరికైనా గుడ్డివానికి చూపించినప్పుడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినప్పుడు, దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు వాళ్ళకి చెప్పేవాడు, మీరు నేను చేసిన ఈ కార్యం ఎవరికి తెలియకూడదని చెప్పి యేసు ప్రభువారు చెప్పేవారు. కానీ ఈ సందర్భంలో మాత్రం యేసు ప్రభు ఏమంటున్నాడు? అందరికీ ఈ కార్యము తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాజు అని దేవుని వాక్యంలో ఉంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇది గొప్ప ప్రవచనం. ఇది 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ఈ రాజు ఎలాంటి వాడు యేసు ప్రభు వారు అంటే, ఆయన నీతిపరుడు. రెండవది, ఆయన రక్షణ గలవాడు. మూడవది, దీనుడైన వాడు. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రవచనం ఏమిటంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు వారు రాజు ఉదయకాలం మనం 2 పాటలు పాడాం, చక్కని పాటలు. ఇదిగో నీ రాజు వచ్చుండే పాడాం, తర్వాత స్తుతించనే పాట పాడాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చున్నాడు కదా, ఎందుకు ఆయన మరి కూర్చున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చొని ఊరేగించబడాలి. అది ప్రవచనం నెరవేర్చబడటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగించాడు. రోమన్ సైన్యాధిపతి ఏదైనా కొన్ని యుద్ధంలో విజయం సాధించి
ఆ దేశానికి వచ్చినప్పుడు దాదాపు 6,000 మంది ఆ మనుషులు ఆయన్ను ఆ సైన్యాధిపతిని ఎదుర్కొంటారు. గొప్ప పండుగ, దాన్ని ట్రిమ్ఫ్యూల్ ఎంట్రీ అంటారు, విజయోత్సవ ప్రవేశం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మరి ఇది ప్రవచనం నెరవేర్పు. బైబిల్లో రాయబడింది ఏమిటంటే, ఆకాశము భూమిని గతించిన కానీ నా మాత్రం ఏ మాటము గతించదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాట గతించదు. కాబట్టి దేవుని బిడ్డలో మనకేమిటంటే జకర్యా 9వ అధ్యాయం. ఇప్పుడు ఇందాక చదివినాం కదా, జకర్యా 9వ అధ్యాయం కదా. జకర్యా 9 కారణాలు ఏమిటంటే 3 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తను తాను లోకానికి మొట్టమొదటి ప్రవచనం నెరవేర్చబడాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీద ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు గాడిద మీద కూర్చున్నాడా, గాడిద పిల్ల మీద కూర్చున్నాడా? ఎవరి మీద కూర్చున్నాడు? గాడిద మీద కూర్చున్నాడా, గాడిద పిల్ల మీద కూర్చున్నాడా? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కని గాడిద మీరు ఎక్కారనుకోండి, ఏం చేస్తుంది? ఒక తను అంతది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల దాని మీద కూర్చున్నప్పుడు అది ఏమీ అనలేదు. కారణం ఏంటంటే, యేసు ప్రభువారికి సమస్తమైన జంతువులు ఆయనకు లోబడతాయి. ఆ గాడిద పిల్ల, అది చిన్న పిల్ల, అది ఎంత భయపడిందో. యేసు ప్రభువారు యజమాని కాబట్టి ఆమె ఏమి కూడా మాట్లాడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జంతువులు. కాబట్టి ఆయన 9వ అధ్యాయం, జకర్యా 9వ అధ్యాయంలో మనం 9 చూస్తే, యేసు ప్రభువారికి గాడిదలు లోబడ్డాయి. యేసు ప్రభువారికి ఏం లోబడ్డాయి? అదే మనమే వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, అవి ఒక తనదంతాయి, మనం పడిపోతాం. యేసు ప్రభువారు కూర్చుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కిక్కడ కూర్చున్నది. ఎందుకంటే ఆయన ఎవరు అనుకున్నాం? ఆయన ప్రభు. దానికి తెలుసు, ఈయన నా సృష్టికర్త, నన్ను సృజించినవాడు, నా ప్రభువును మోసే భాగ్యం నాకు దొరికినందుకు ఎంత సంతోషంగా పోయిందో. యేసు ప్రభువారేమో ఆయన బరువు ఎంత తెలుసా? అప్రాక్సిమేట్లీ ఆయన బరువు ఎంతంటే 85 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఆయన హైట్ ఎంత తెలుసా మీకు? 5.11 మేబీ 6 అనుకుంటా. అంత హైట్ అజానుభావుడు యేసు ప్రభువారు. అంత పెద్ద బరువును ఆ గాడిద పిల్ల మోయటం చాలా కష్టం. కానీ గాడిద పిల్ల యేసు ప్రభువారిని మోసింది. యేసు ప్రభువారికి సమస్తమైన జంతువులు లోబడ్డాయి. మీకు తెలుసా, యేసు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించక ముందు ఆ అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మరి ఎన్నో క్రూర మృగాలు ఆయన చుట్టూ తిరిగేవి. యూదయ అరణ్యంలో ఎన్ని సింహాలు, ఎన్ని పులులు, ఎన్ని క్రూర మృగాలు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉంటే ఒక్కటి కూడా ఆయన దరిలో కూడా రాలేదు. యేసు ప్రభువారికి అలా లోబడ్డాయి. యేసు ప్రభువారికి చేపలు లోబడ్డాయి. పేతురు నీ వలలు లోతుగా నడిపించన్నప్పుడు ఆ మాట అన్నాడో లేడో, చేపలన్నీ యేసు ప్రభువారు ఇట్లా మాట్లాడుతూనే చేపలన్నీ వచ్చాయి. యేసు ప్రభువారు కోడి కూసే టైం కాదది. కానీ యేసు ప్రభువారు కోడి కూసే సమయంగానే కూసింది. యేసు ప్రభువారికి కోళ్ళు, జంతువులు, గాడిదలు అన్నీ కూడా ఆయనకు లోబడ్డాయి. సముద్రం ఆయనకు లోబడింది, ప్రకృతి ఆయనకు లోబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు. అయితే ఇక్కడ ఇందాక మనం జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన మాట ఏంది? మార్కు సువార్త 11వ అధ్యాయం. మన మార్కు సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభువారిని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, తమ వస్త్రాలు విప్పి 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండేను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచిరి, కొందరు తమ పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం వాళ్ళు ఏమన్నారంటే, ఆ బట్టలన్నీ గాడిద పిల్ల వల్ల యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నాడు, వస్త్రాలన్నీ పరిచారు. యేసు ప్రభువారు ఆ వస్త్రాల మీద గాడిద పిల్ల వెళ్తూ ఉంది. కాబట్టి ఇది గొప్ప సంగతి. ఇప్పుడు చూడండి మీరు 118వ కీర్తన గ్రంథం 118.
అది ప్రవచనం 118వ కీర్తన. దొరికిందా వచనం? కీర్తన గ్రంథం 118. ఈ 118 దొరకదండి. 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. 19 చదువుతాను. నేను వచ్చినట్లు నీటి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. కాబట్టి నీతిమంతుడు యేసుప్రభు వారు విజయోత్సవంతో యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. ప్రవేశించడమే కాదు, హోసన్నా హోసన్నా అని పలికారు. చూడండి 24, 25. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మను దీవించున్నాడు. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. చూడండి 11వ మార్కు సువార్త 11 అదే మాటలున్నాయి. జయము 9వ వచనం, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయిచుండిరి. కాబట్టి హోసన్నా హోసన్నా అని చెప్పి వారు ఖర్జూర మట్టలు చేతబట్టుకొని, మీకు తెలుసా రేపు పరలోకంలో మనం కూడా ఖర్జూర మట్టలు చేతబట్టుకుంటామట. చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఎన్నో వచనం? అది 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. భూలోకంలో యేసుప్రభు వారు విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించినప్పుడు పాడిన పాటే అప్పుడు కూడా వారు పాడతారు. అంటే ఈ మట్టలాదివారం, ఈ ఖర్జూర మట్టలు వారు పాడుకుంటూ యేసుప్రభు వారిని యెరూషలేములోకి ఆహ్వానించడం, ఇది ఏం చెప్తుంది? దేని గుర్తుది? దేని గుర్తుది? ఇట్ షోస్ విక్టరీ. యేసుప్రభు వారు విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. ఏమిటి విజయోత్సవం అంటే? ఆయన అప్పటికే అన్నిటి మీద విజయం సాధించాడు కదా. ఏమిటి? నేను లోకమును జయించున్నాను, పాపాన్ని మీద జయించాను, పాపం మీద, లోకం మీద, అన్నిటి, మరణం మీద, సమాధి మీద, అన్నిటి మీద విజయం సాధించాడు. యేసుప్రభు వారు విజయశాలి, ఆయన విజయవంతుడు. కాబట్టి విక్టరీకి గుర్తుగా యేసుప్రభు వారిని విజయోత్సవంతో ఆహ్వానిస్తున్నారు. కాబట్టి యేసుప్రభు వారు యెరూషలేములో గాడిద పిల్ల మీద కూర్చొని ఎందుకు వెళ్తున్నాడు? దానికి 2 కారణాలు. ఒక కారణం ఏమిటి మనం చెప్పుకున్నామంటే, యేసుప్రభు వారు రాజు అని అందరికీ తెలియాలి. యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఆయన ప్రవచనం నెరవేర్చబడాలి కదా. ఏంటి మొట్టమొదటిగా? ఒకవేళ యేసుప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములోకి ఎంట్రీ ఇవ్వలేదనుకోండి, అప్పుడు జకర్యా 9:9 నెరవేర్చబడకపోయేది. కాబట్టి జకర్యా గ్రంథంలో ప్రవచనం నెరవేర్చిన కొరకై యేసుప్రభు వారు విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించాడు. అది మొదటిది. రెండవది, ఆయన ఎందుకు ప్రవేశించాడంటే, అప్పటిదాకా యేసుప్రభు వారు లోకానికి నన్ను ప్రసిద్ధి చేయవద్దు అని చెప్పిన యేసుప్రభు వారు అప్పుడు లోకానికి తాను కనపరుచుకున్నాడు. ఎందుకు కనపరుచుకున్నాడు మీకు తెలుసా? ఎందుకు కనపరుచుకున్నాడంటే, వాళ్ళన్నారు యూదుల రాజా హోసన్నా హోసన్నా అని చెప్పి యేసుప్రభు వారిని. ఎప్పుడైతే ఈ పాటలు మరి పరిసయ్యులు, యూదులు, అధికారులు విన్నారో యేసుప్రభు వారిని సిలువ వేయడానికి, వాస్తవానికి పస్కా పండుగ రోజున సిలువ వేయొద్దని వాళ్ళు భావించారు. పస్కా ఉంది, పండుగ రోజున మనం ఇలాంటి పని చేయకూడదు. కాబట్టి అసలు వాస్తవానికి పస్కా అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ పస్కాలో ఒక దొంగను కూడా, ఒక నేరస్తుని వారు విడిచిపెడతారు. ఈ పస్కా పండుగలో అల్లరి ఎక్కువ అవుతుంది, కాబట్టి యేసుక్రీస్తును మనం సిలువ వేయొద్దని చెప్పి వారు అనుకున్నారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? వారేమో పస్కా పండుగలు వద్దనుకున్నారు. దేవుడు ఏమనుకున్నాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు తన కుమారుడు యేసుక్రీస్తు వారు
పస్కా బలి పశువుగా. 1 కొరింథీ 5వ అధ్యాయం, 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను. కాబట్టి క్రీస్తు పస్కా పండుగలో ఆయన బలి అర్పించబడాలి. ఆనాడు మరి ఇశ్రాయేలు నిర్గమంలో ఐగుప్తులోంచి ఆ యొక్క ఐగుప్తు దాసత్తులోంచి వచ్చేటప్పుడు పస్కా పండుగ రోజున వారు గొర్రెపిల్లను చంపినప్పుడు ఆ గొర్రెపిల్ల ద్వార బంధముల మీద ఆ రక్తాన్ని చిందించాలి, అప్పుడు ప్రోక్షించాలి, అప్పుడు సంహారక దూత దాటివేయబడుతుంది. అది ఐగుప్తు దాసత్వం. పాప దాసత్వంలోంచి మనం విడిపించబడాలంటే యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. ఎప్పుడు చిందించాలి? పస్కా దినాన. కాబట్టి పస్కా పండుగ రోజున వాళ్ళే వద్దనుకున్నారు. ఎవరు? యూదులు. మీకు తెలుసు కదా ఆ వచనాలు, యోహాను సువార్త 12 అక్కడ ఉండే ఆ మాటలు. వద్దు మనం యేసు ప్రభువుని ఇప్పుడు చంపితే ఎలా అవుతుంది, ఇది అయిపోయి పండుగ అయిపోయి తర్వాత ఆయన సంగతి చూసుకుందాం అనుకుంటారు వాళ్ళు. కానీ దేవుని చిత్తం ఏంటంటే పస్కా పండుగ రోజున యేసు ప్రభు వారు బలి గావించవాలి. అప్పుడు యేసు ప్రభు వారు లోకమంతటికి తాను కనబరుచుకున్నాడు. ఆయన వారందరూ కూడా హోసన్నా హోసన్నా అని 3 గుంపులు ఉన్నాయి. అంటే యూదులలో ఉన్న యూదులు, తర్వాత గలిలయ నుంచి వచ్చిన యూదులు, లాజరును లేపిన తర్వాత చూడటానికి వచ్చిన యూదులు. ఈ 3 గుంపుల యూదులు యేసు ప్రభు వారిని మరి అనుసరిస్తూ కేకలు వేస్తూ యెహోవా పేరట వచ్చున్నవాడు ఆశీర్వాదం పొందునుగాక, హోసన్నా అంటే అది అట్లా అనుకుంటూ వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఏమైందంటే యూదులు ఇక లాభం లేదు, యేసు ప్రభువుని మనం సిలువ ఇవ్వద్దు అనుకున్నాం, కానీ అందరూ ఆయన వెంట, లోకమంతా ఆయన వెంట పోతున్నారు, ఆయన సిలువ వేయాలని చెప్పి యేసు ప్రభు వారిని సిలువ వేశారు. కాబట్టి ప్రవచనాలు, పాత నిబంధనలో ప్రతి ప్రవచనం, ప్రతి టైపు, ప్రతి ఛాయ యేసుక్రీస్తు గురించే మాట్లాడుతుంది. ప్రతి విధానం, ప్రతి విభాగం కూడా యేసుక్రీస్తు గురించే రాయబడుతుంది. యేసు ప్రభు వారు మరి ప్రవచనాత్మకంగా ఇక రాయబడిన చూడండి 11వ అధ్యాయంలో జయం అంటే ఫుట్ నోట్లు ఏముంది? హోసన్నా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడినగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడినగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏం పాట పాడారు దూతలు? యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఏం పాట? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన జన్మించినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఏం పాడబడుతున్నారు? సర్వోన్నతమైన స్థలములో జయం. అంటే యేసు ప్రభు వారు హీ వాజ్ అ విక్టోరియస్ పర్సన్. యేసు ప్రభు వారు విజయవంతుడు. దానికి సూచన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజయం ఆ తర్వాత వెళ్ళాడు. తర్వాత ఆదివారం నుంచి మళ్ళీ శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయించాడు, తిరిగి లేచాడు. మరణం ఆయన బంధించుట అసాధ్యము, మరణ బంధకులు ఆయన తెంపుకొని తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు విజయవంతుడు. యేసు ప్రభు వారు ఏమేమి జయించాడు? ఆయన లోకాన్ని జయించాడు. యోహాను 16:33 ఉంది, నేను లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి. యేసు ప్రభు వారు లోకాన్ని జయించాడు. యేసు ప్రభు వారు శరీరాన్ని జయించాడు. శరీరం అంటే పాప స్వభావం. శరీరం అంటే ఇది కాదు. శరీరం అంటే చాలామంది అనుకుంటారు బాడీ అనుకుంటారు. బాడీలో ఏముంటుంది? ఫ్లెష్, మాంసం, ఎముకలు, కండరాలు. ఇది కాదు, ఇది న్యూట్రల్గా ఉంటుంది. మన బాడీ ఎప్పుడు కూడా, నా మాటలు వినండి, మన బాడీ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటుంది. ఇది పాప సంబంధమైనది కాదు, ఇది మట్టిలోకి పోయింది. అయితే మనం దేని చేత నింపబడతామో దాన్ని బట్టి శరీరం ప్రవర్తిస్తుంది. త్రాగేవారు బాగా పీకల దాకా తాగారనుకోండి, త్రాగిన దాన్ని అంటే నువ్వు దేనితో నింపుకుంటావో దాన్ని బట్టి ఈ అవయవాలు, చేతులు, కాళ్ళు, చేతులు పనిచేస్తాయి. తాగిన వాడు వెర్రి మాటలు మాట్లాడతాడు, వాడు అడుగులు మారుతాయి. నువ్వు దేని చేత నింపబడ్డావో దాని ప్రకారం నడుస్తావు.
అది బాడీ న్యూట్రల్గా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధంగా దేవుని మందిరానికి వస్తాడు, కాళ్ళు చేతులు దేవుణ్ణి మొక్కుతాడు. ఇంతకుముందు చెడ్డ స్థలాలకు వెళ్ళే వ్యక్తి ఇప్పుడు దేవుని మందిరానికి వస్తూ ఆయన మోకరించి ఆయన ఆరాధిస్తాడు, ఆయన ప్రార్థిస్తాడు. మన అవయవాలు న్యూట్రల్గా ఉంటాయి. నువ్వు పాపం చేత నింపితే ఇవి పాపం చేస్తాయి, పరిశుద్ధత చేత నువ్వు నింపబడితే ఇవి పరిశుద్ధంగా ప్రవర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాం? యేసు ప్రభువారు విజయశాలి, అది చెప్పాను కదా. యేసు ప్రభువారు శరీరాన్ని జయించాడు. యేసు ప్రభువారు శరీరం అంటే శరీర స్వభావం, పాప స్వభావం జయించాడు. రెండవది యేసు ప్రభువారు లోకాన్ని జయించాడు. మూడవది యేసు ప్రభువారు అపవాదిని జయించాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు ఆయను. కాబట్టి మరణం యొక్క బలము గలవారిని, అపవాదిని ఆయన నశింపజేశాడు. యేసు ప్రభువారు అపవాదిని జయించాడు. ఇంకా యేసు ప్రభువారు ఇంకేం జయించాడు? ఆయన మరణాన్ని జయించాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 56వ వచనం, 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. యేసు ప్రభువారు మరణాన్ని జయించాడు. యేసు ప్రభువారు సమాధిని జయించాడు. మరి సమాధికి వారు భద్రంగా రోమన్లు సీల్ వేశారు. యేసు ప్రభువారు ఆ రాయి దొర్లించబడింది. ఎందుకు రాయి దొర్లించబడింది? ఇప్పుడు ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు యేసు ప్రభువారు ఆదివారం తెల్లవారుజామున మగ్ధలేని మరోసరికి ఆ రాయి దొర్లించబడింది. రాయి దొర్లించబడడానికి యేసు ప్రభువారు లోపల నుంచి బయటికి రావటానికా, లేకపోతే బయట ఉన్న వ్యక్తులు లోపలికి వెళ్ళి చూడటానికా? యేసు ప్రభువారు రాయి దొర్లించబడింది మీకు తెలుసు. ఎందుకు దొర్లించబడింది? యేసు ప్రభువారు బయటికి రావటానికా, లేకపోతే బయట ఉన్న వ్యక్తులు, స్త్రీలు, శిష్యులు లోపలికి వెళ్ళి చూడటానికా? బయటికి వెళ్ళిన వారు లోపలికంటే యేసు ప్రభువారు బయటికి రావడానికి ఆ రాయి అడ్డం కాదు. ఎందుకంటే ఆ రాయి తీయకముందే యేసు ప్రభువారు ఎప్పుడో లేచి బయటికి వచ్చేసాడు. యేసు ప్రభువారిని సమాధి ఆపలేదు, మరణం ఆయనను బంధించలేదు. కాబట్టి యేసు ప్రభువారు విజయోత్సవంతో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. అప్పుడు వాళ్ళు ఇక లాభం లేదు. యేసు ప్రభువారు మనం అనుకున్నాం యేసుక్రీస్తుని పస్కా పండుగలో వద్దనుకున్నాం, కానీ ఈయన చేసిన పనిని బట్టి పస్కాలో ఆయన, అందుకని ఆ పస్కా పండుగలోనే ఆయన సెలవు వేశారు. సరే, నేను చెప్పేది ఏమిటంటే యేసు ప్రభువారు విజయవంతుడు, విజయశాలి. యేసు ప్రభువారు విజయశాలి అయితే నాకేంటి మీరు అడగవచ్చు. మరి మనకేంటంటే ఆయన విజయశాలి అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన విజయంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం ఇది చదవండి. 1 కొరింథీ 15:57 చదవండి. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి, దేని మీద మనకు జయం ఇస్తాడు యేసు ప్రభువారు? లోకం మీద జయం ఇస్తాడు, శరీరం మీద జయం ఇస్తాడు, తర్వాత అపవాది మీద జయం ఇస్తాడు, సమాధి మీద జయం ఇస్తాడు. రేపు సమాధులు, ఈరోజు చనిపోయిన మనము సమాధులు పెట్టబడతాం, కానీ రేపు మధ్యాకాశంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సమాధులు ఏమవుతాయి? తెరవబడతాయి. ఇప్పుడు మూయబడ్డాయి, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడి ప్రభువునందు నిద్రించిన వారు లేస్తారు. కాబట్టి యేసు ప్రభు వారిని సమాధి బంధించలేకపోయింది. యేసు ప్రభు నమ్మిన వారిని కూడా సమాధి ఏం చేయలేదు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించాడు, మనం కూడా మరణాన్ని జయిస్తాం. అంటే రెండవ మరణాన్ని మనం జయించిన వారు. ఒకవేళ యేసు ప్రభు వారి రాకడ వరకు మనం జీవిస్తే ఆ మొదటి మరణం చూడకుండానే మనం పరలోకానికి, మధ్యాకాశంలోకి ఎత్తబడతాం. కాబట్టి యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచావా? ఆయన విజయంలో నీకు కూడా భాగస్వామ్యం ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే నా బ్రతుకంతా ఓటమే, అంతా ఓడిపోయిన వాళ్ళమే మనం.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. వేటన్నిటిలో అక్కడ రాయబడింది. మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోయినవి, ఎత్తైనవి, లోతైన సృష్టిపడిన మరి ఏది కూడా మళ్ళీ ఏమీ చేయలేదు, ప్రభువు నుండి వేరుపరచలేదు. ఇంకా పైన ఉంది లిస్టు 35. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయిన, కరువైన, వస్తుహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున వీటన్నిటిలోండి యేసు ప్రభువారు మళ్ళీ విజయవంతుడిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన విజయవంతుడు. వీటన్నిటిలోంచి యేసు ప్రభువారు విజయవంతుడు. కాబట్టి విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించిన విజయశాలి అయిన ఆయన పేరు జయశాలి. ఎవరైనా ఆయన పేరు పెట్టుకున్నాడు. ఎవరైనా? పిడి సుందరరావు. ఏం పేరు ఆయన పేరు? జయశాలి అట. ఆయన జయశాలో కాదు మనకు తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రం విజయశాలి. ఆయన విజయవంతుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ విక్టోరియస్ పర్సన్ టిల్ నౌ. ఇప్పటికి కూడా ఆయన విజయవంతుడే. విజయోత్సవంతో గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. కాబట్టి విజయవంతుడైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచితివా, ఆయన విజయం నీ సొంతమైంది. చూడండి, మనం బలహీనులం, మనం ఎన్నిక లేని వారు. బలవంతుడు నా వెనక ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎవడైనా బలహీనుడు, వాడు ముఖ్యమంత్రి, ఐఏఎస్ వాడు వెనక ఉన్నాడు అనుకోండి, అప్పుడు చాలా గట్టిగా పవర్ఫుల్గా ఉంటాడు. మనం బలహీనమే, మన వెనక ఉన్న శక్తి ఏమిటి? యేసు ప్రభు వారు విజయవంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన విజయమే మన విజయం. దేవుని బిడ్డలమైన మనము విజయవంతులంగా, విజయశాలుగా మనం కూడా జీవించాలి. మనం కూడా అన్నిట్లో కూడా విజయం పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచి జయము పొంది మనం యేసు ప్రభునందు